హలో దోస్తులు, మళ్ళీ ఈరోజు గులాబ్ జామ్ ప్యాకెట్తో వచ్చేసిన మళ్ళీ చేస్తున్నా గులాబ్ జామ్ పిల్లల కోసము. మా పిల్లలకైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. 14th నుంచి అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ పిల్లలు అయితే ఫుల్ ఎండలో ఆడుతున్నారు. ఇంకేం చెప్పినా ఇంటలేరు అనమాట. పిల్లలు అయితే ఇంట్లో ఉండుర్రా అంటే లేదు, మేము బయటనే ఆడతామని బయటనే ఆడుతున్నారు. ఏం చేస్తాం, ఇంక ఎండాకాలం అయ్యేదాకా భరించాల్సిందే. ఇంకా పిల్లలు అడిగిరని చెప్పి నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నా. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒకసారి పెట్టినా చూడండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. గులాబ్ జామ్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇంకా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, తొందరగా మెత్తగా అవుతుంది పిండి అయితే. చూసుకుంటా వాటర్ పోసుకొని ఇంకా చూపించినట్టు మంచిగా మెత్తగా అయితే కలుపుకోవాలి. ఇంకా దాన్ని రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు చుట్టుకోవాలి, లేకపోతే గ్యాప్స్ వస్తాయి, క్రాక్స్ లాగా వచ్చేస్తుంది. మంచిగా చుట్టుకోవాలి రౌండ్స్. మనకి నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు గులాబ్ జామును. ఇది రౌండ్లు చేయడమే కొంచెం టైం పడుతుంది. ఇంకా అట్లయితే రౌండ్స్ అయితే వేసేసుకున్నా. నేనైతే చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అన్నీ ఒకసారి అయితే వేసుకుంటా, అందుకని కొంచెం ఎక్కువనే పోసుకుంటున్నా ఆయిల్ అయితే. మళ్ళీ కొన్ని వేసుకోవడం ఎందుకని చెప్పి ఇంకా అదైతే ఆయిల్ వేడయ్యే వారికి పాకంకి అయితే పెట్టేసిన బగోనా. అయితే మనకి ఇది ప్యాకెట్ వచ్చేసి 175 grams ఉంటుంది. అయితే దానికి షుగర్ 180 grams అయితే తీసుకోవాలని ఆ ప్యాకెట్ పైన అయితే ఉంది. ఆల్రెడీ నేను ఒకసారి చేసిన కాబట్టి గిన్నెతోనే సేమ్ అంతే షుగర్ తీసుకొని, అంతే మనం షుగర్ ఎంత తీసుకుంటామో సేమ్ అంతే కొలతతోని వాటర్ తీసుకోవాలి. ఒక పక్కన నేను పాకం పెట్టేసి ఇంకో పక్క కడాయి అయితే పెట్టుకున్నా. అదొక పొయ్యి మీద ఇదొక పొయ్యి మీద అయితే రెండు పెట్టేసిన. అయితే రెండు ఒకటేసారి అయిపోతాయి కదా అని ఇక పాకం అయ్యేలోపు బొండలు అయితే కాల్చేసుకోవాలి. అయితే బొండలు వేసుకునేటప్పుడు జర మెల్లగా వేసుకోరి. ఒకసారి నాకు కాలింది అందుకని చెప్తున్నా. ఇట్లా మీద వచ్చి పడ్డది వేడి నూనె. ఇంకా మరక అయితే పోలే ఇప్పటిదాకా నాకు. ఇంకా బాల్స్ అయితే అన్నీ వేసేసుకుంటున్నా. ఎంత మెల్లగా వేసుకుంటున్నా చూసిరా, బుద్ధి వచ్చింది నాకు. అయితే ఇవి మనం వేసుకునేటప్పుడు ఏంటంటే దీంట్లో ఏం కలుపుకొని అవసరం లేదు, జస్ట్ వాటర్తోనే కలుపుతాం కానీ అవి ఉబ్బిపోతాయి మంచిగా. నూనెలో వేయంగానే సేమ్ పునుగులు ఉబ్బినట్టు ఉబ్బుతాయి అన్నట్టు. ఇక కొంచెం ఆయిల్ తక్కువైన అనిపించింది నాకు. ఇంకా అదే ఆయిల్లో అయితే కాల్చేసుకున్నా మంచిగా. ఈ బోండలు కాలే వారికి మీకు ఒక జోక్ చెప్తా వినండి. అయితే ఒక ట్రైన్ ఉంటుంది, ఒక ఏరోప్లేన్ ఉంటుంది. ఏరోప్లేన్ అడుగుతుంది ట్రైన్ని, నువ్వు ఎందుకు నాలాగా గాలికి ఎగరవు, ఎందుకు కిందనే వెళ్తావు, నాలాగా గాలికి ఎగరొచ్చు కదా అంటది. అయితే ట్రైన్ చెప్తుంది, నీలాగా మా అమ్మ నన్ను గాలికి వదిలేయలేదు అని చెప్తుంది. ఎట్లుంది జోక్ నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా బోండలు అయితే మంచిగా కాలిపోతున్నాయి కదా. ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నా యూట్యూబ్ ఛానల్ 24Kకి దగ్గరలో ఉందన్నమాట. అయితే ఏంటంటే నాకు యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు. అంటే ఎందుకు వ్యూస్ రావట్లేదో కూడా అర్థమవుతలే నాకు. కొంచెం వ్యూస్ చూడొచ్చు కదా అందరూ, అండ్ సపోర్ట్ చేయండి. ఇట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది. మీరు ఎవరు చూడకపోయే వారికి నాకు వీడియోసే చేయాలనిపిస్తలేదు. అందుకని కొంచెం సపోర్ట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేరని కాదు, 24K ఉన్నారు. కానీ వ్యూస్ మాత్రం 200-300 దగ్గర ఆగిపోతున్నాయి లాంగ్ వీడియోస్కి. అస్సలు వ్యూస్ రావట్లేదు. కొంచెం చూడండి, హెల్ప్ చేస్తేనే కదా మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే ఇంకొకరు మనకి హెల్ప్ చేస్తారు. అలాంటి ఆలోచనతో ఉండండి. నేను కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్, చిన్న ఛానల్స్, అంటే నేను స్టార్టింగ్లో అనిపించింది అనమాట నాకు. అంటే నేను కూడా అక్కడ నుంచే వచ్చినా కదా, నన్ను కూడా ఒకటి సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇక్కడి వరకు వచ్చింది అని. అందుకని నేను ఎవరిదైనా నాకు ఛానల్ కనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటా. మీరు కూడా చూడండి, వ్యూస్ ఎవరైనా లేకపోయిన వాళ్ళకి. కానీ ఎంత ఖర్చు ఏం కాదు కదా, జస్ట్ వ్యూస్ మనం చూస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి కదా. అట్లా చూసి సపోర్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. ఇంకా బోండలు అయితే రెడీ అయిపోయినాయి. నేను మూవీ చూసుకుంటా బోండలు అయితే చేస్తున్నా. అయితే బోండలు కాదు, అది గులాబ్ జామ్, మర్చిపోయినా. అయితే మూవీ చూస్తున్నా. ఏ మూవీ చూస్తున్నా అంటే మేమే ఫేమస్ ఉంది కదా, ఆ మూవీ అయితే చూస్తున్నా. ఇంకా మూవీ చూసుకుంటూ గులాబ్ జామ్ అయితే రెడీ చేసేస్తున్నా. ఇంకా అవైతే అయిపోయినాయి. పాకం కూడా రెడీ అవుతుంది. ఇంకా కొంచెం కరిగిపోయిందంటే పాకం అయితే రెడీ అయినట్టే. ఇంకా ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. షుగర్ కూడా మంచిగా కరిగిపోయింది కదా. ఇంకా అదైతే దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. అయితే దాంట్లో 2 ఇలాచీ వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా నేనైతే గులాబ్ జామ్లు అయితే వేసేసుకుంటున్నా. దాంట్లో వేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా వేసుకోవాలి. ఇది కూడా షుగర్ కదా, బాగా గాలిపోతుంది చెయ్యి.
అందుకని మెల్లగా అయితే వేసుకోవాలి. ఇంకా పొద్దున మనకి రెడీ అయిపోతాయి మంచిగా మెత్తగా, ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నట్టు అట్లా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం సపోర్ట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, వాళ్ళ ఛానల్ని కంపల్సరీ నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అండ్ సపోర్ట్ కూడా చేస్తా. అండ్ మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్నగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్, మీ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చిన, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళీ, బాయ్ దోస్తులు.